తిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 42కు చేరింది. ఇంకా 8 మంది కార్మికులు ఆచూకీ లేని స్థితిలో ఉన్నారు. ఆచూకీ లేని వారిలో ఒకరు మృతి చెందినట్లు అధికారుల ప్రాథమిక ప్రకటన ఇచ్చింది. ఇక పటాన్ చెరువు ఏరియా ఆసుపత్రిలో గుర్తు తెలియని 2 మృతదేహాల్లో ఒకటి రామంజనేయులు, మరో మృతదేహం అఖిల్ గాను గుర్తింపు జరిగింది. ఇక ప్రమాదం జరిగిన స్థలంలో అవశేషాల కోసం అన్వేషణ కొనసాగుతుంది. ప్రమాదానికి సంబంధించి ఇప్పటివరకు 70కి పైగా శాంపిళ్లను పరీక్షకు పంపించారు. ఎముకలతో మ్యాచ్ అయిన చికెన్ సింగ్ కుటుంబ సభ్యుల DNA సాక్ష్యంతో మరింత స్పష్టం కావాల్సి ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్ చెప్పండి. మానస సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాషమైలారంలోని తిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడులో ఇప్పటికీ 42కు మృతుల సంఖ్య చేరింది. కాగా ఇంకా ఆచూకీ లేని 8 మంది కార్మికుల ఆచూకీ తెలియాల్సింది. ప్రస్తుతం అయితే ఆచూకీ లేని వారిలో ఒకరు కూడా మృతి చెందినట్టు అధికారులు ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన చేశారు కానీ ఆ ఎముకలతో మ్యాచ్ అయిన చికెన్ సింగ్ కుటుంబ సభ్యులు DNA టెస్ట్ ద్వారా అతనికి మ్యాచ్ కావడంతో అతని మృతదేహాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పడం జరిగింది. పటాన్చెరు ఆసుపత్రిలో గుర్తిన 2 మృతదేహాల్లో ఒకటి రామాంజనేయులుగా కాగా మరో మృతదేహం అఖిల్ గా గుర్తించారు. గత 7 రోజులుగా రాత్రింబవళ్లు అధికారులతో పాటు NRDF తో పాటు SDF, హైడ్రా కార్మికులందరూ ఇక్కడ ఏదైతే ఘటన చోటు చేసుకుందో అక్కడ ఘటన చోటు చేసుకున్న దగ్గర శిథిలాలను తీసి మరో చోట డంప్ చేయడం జరిగింది. ఆ డంప్ లో ఏమైనా మృతదేహాలకు సంబంధించిన ఆనవాళ్లు అవశేషాలు కోసం వారు అన్వేషణ కొనసాగుతుంది. రాత్రింబవళ్లు ఎలాంటి నిర్విరామంగా షిఫ్ట్ల వైజ్ గా వాళ్ళు అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఆ అన్వేషణలో భాగంగానే ఈ రోజు 70కి పైగా శాంపిళ్లను సేకరించి ఎముకలను, మాంసం ముద్దలతో పాటు ఇతర వాళ్ళ అవయవాల ముక్కలను దొరికితే అవశేషాలను తీసుకుని శాంపిల్స్ కు 70కి పైగా శాంపిళ్లను ఈరోజు టెస్ట్ కు పంపించడం జరిగింది. ఈ ఘటనలో అసలు వాస్తవానికి ఎంతమంది చనిపోయారు అని చెప్పి క్లారిటీ ఇవ్వడానికి కూడా అధికారులు పూర్తి స్థాయిలో మనకు ఇవ్వడం లేదు. ఆ రోజు జరిగిన ఘటన స్థలంలో 143 మంది ఉన్నారా లేకపోతే ఇతర బయట నుంచి వచ్చిన కార్మికులు ఎవరైనా ఉన్నారా అని చెప్పి కూడా దాని మీద క్లారిటీ రావడం లేదు. ఎందుకంటే పెద్ద ఆర్డర్ రావడంతో ఆ ఆర్డర్ ను పూర్తి చేయడానికి అడ్డా మీది లేబర్ ను కూడా తీసుకొచ్చినట్టు సమాచారం అందుతుంది. అడ్డా మీది లేబర్ అసలు ఎలాంటి ఐడెంటిఫికేషన్ లేకుండా వారిని లోపలికి తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత వారు కూడా ప్రమాదంలో చిక్కుకున్నారా అని చెప్పి ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ప్రస్తుతం అయితే సంఘటనా స్థలానికి ప్రతిరోజు ఏదో ఒక కార్మిక సంఘ నాయకులతో పాటు ఈ ప్రాంత నాయకులు అక్కడికి చేరుకొని ఏదో అక్కడ చూసి అక్కడ జరిగింది, ఈ ఘటన జరిగింది, వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి అంటున్నారు. కానీ వాళ్ళకు పూర్తి న్యాయం జరిగే విధంగా ఏ నాయకులు పనిచేయట్లేదు చెప్పి ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. మానస ప్రస్తుతం అయితే ఈ ఘటన మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు ఎక్కడ చోటు చేసుకోలేదు. పారిశ్రామిక వాడలో ఇది మొట్టమొదటి ఘటన అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఇక్కడ ఈ ప్రాంతంలో గత వారం కింద ఉన్న పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ 108 ఉంటే ఈ రోజు 45 డిగ్రీల పొల్యూషన్ ఉంది. అసలు పొల్యూషన్ ఇంతగా ఉన్న పొల్యూషన్ ఒక్కసారిగా తగ్గించడానికి కూడా కారణాలు ఏంది? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గతంలో ఎందుకు ఇలాంటి చర్యలు చేపట్టలేదు చెప్పి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కార్మికుల్లో ఒక అలజడి సృష్టిస్తున్నాయి. అంటే కార్మిక నాయకులతో పాటు కార్మిక సంఘాల నాయకులు ఈ రోజు మేము వారికి సహాయంగా ఉంటామని చెప్పి అందరూ కార్మిక సంఘాల నాయకులతో పాటు అన్ని రకాల నాయకత్వం వహిస్తూ ఇక్కడ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చిపోతున్నారు తప్ప వారికి ఎలాంటి సాయం చేయాలి, వాళ్ళు ఆదుకోవాల్సిన పరిస్థితి ఎలాంటి ఉందని చెప్పి కూడా వాళ్ళు అందరూ కార్మికులు వాళ్ళకు అండగా నిలవాలి. అసలు ఈ తరుణంలో ఎందుకు కార్మిక నాయకులు వచ్చి వెళ్ళిపోతున్నారు తప్ప వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగట్లేదు. అక్కడ పరిశ్రమలో పనిచేసే ప్రతి కార్మికుడు వాళ్ళ బాధలను చెప్పుకోవడానికి వస్తున్నా కానీ వాళ్ళు పట్టించుకునే వాళ్ళు కూడా సరైన లేకపోవడము, ఏదో అక్కడ ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ లో మాత్రమే నామమాత్రం వాళ్ళ పేర్లను నమోదు చేసుకొని వాళ్ళ అడ్రస్లు తీసుకొని మేము చేస్తామని చెప్పి వాళ్ళను అక్కడే కాలయాపన చేస్తున్నా అని చెప్పి కూడా ఆరోపణలు వస్తున్నాయి. విజయ. ఓకే, థ్యాంక్ యూ బాసిత్.
శ్రీశైలం జలాశయాన్ని గేట్ల నిపుణుడు రిటైర్డ్ ఇంజనీర్ కన్నయ్య నాయుడు ఈ రోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆనకట్ట రేడియల్ క్రస్ట్ గేట్ల పరిస్థితిని క్షుణ్ణంగా చెక్ చేశారు. 10వ నెంబర్ గేట్ దగ్గర లీకేజీ అవుతుండటంతో పరిశీలించారు. ఇక ఈ గేట్ నుంచి లీకేజ్ సుమారు 10% కంటే తక్కువగా ఉంది. దీనివల్ల సమస్య ఏం లేదన్నారు. అయితే శ్రీశైలం జలాశయం రేడియల్ క్రస్ట్ గేట్లకు క్రమం తప్పకుండా పెయింటింగ్ వేస్తుండాలి అని కన్నయ్య నాయుడు సూచించారు. అలాగే కుదిరితే రానున్న 5 ఏళ్లలో ప్రాజెక్టులోని రేడియల్ క్రస్ట్ గేట్ల కొత్తవి మార్చుకోవాలని వెల్లడించారు. జలాశయం ప్రస్తుతం మెయింటెనెన్స్ బాగుంది. ప్రాజెక్టు నుంచి 60 మీటర్ల దూరంలో ప్లంజ్ పూల్ ఏర్పడింది. ఈ ప్లంజ్ పూల్ వల్ల శ్రీశైలం ఆనకట్టకు ఎలాంటి ప్రమాదం లేదన్నారు. మరోవైపు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదిలోకి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. దీనివల్ల జూరాల సుంకేసుల ప్రాజెక్టుల నుంచి భారీగా నీటిని దిగువకు రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ 2 ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం జలాశయానికి దాదాపు 1,35,000 క్యూసెక్ల వరద చేరుకుంటుంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు 878.40 అడుగులకు చేరుకుంది. మరో 24 గంటల్లో జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. బస్వరాజ్, చెప్పండి. ఏదైతే జూరాల కావచ్చు లేదా సుంకేసుల ప్రాజెక్టు నుంచి అంటే ఎగువ ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు చేరడంతో శ్రీశైలం డ్యామ్ అంటే పూర్తి స్థాయి నీటి మట్టానికి దగ్గరలో ఉంది. అంటే 2-3 రోజుల్లో ఇదే అవుట్ ఫ్లో కొనసాగినట్లయితే ఇన్ఫ్లో వచ్చినట్లయితే శ్రీశైలం డ్యామ్ నిండుతుందని చెప్తున్నారు. సుమారు 1,25,000 క్యూసెక్ల నీరైతే వరద నీరు ప్రవహిస్తుంది. అయితే అదేవిధంగా అంటే డ్యామ్ గత కొంతకాలంగా తుంగభద్ర ఏదైతే మన శ్రీశైలం ప్రాజెక్టు డ్యామ్ గురించి భద్రత గురించి కొంత అందరిలో కూడా సందేహాస్పదాలు ఉన్న నేపథ్యంలో ఈ రోజు కన్నయ్య ఆధ్వర్యంలో అయితే అంటే ఇంజనీరింగ్ నిపుణులు అయితే అక్కడ పర్యటించడం జరిగింది. అంటే డ్యామ్ కి అయితే ఏదైతే క్రష్ గేట్లు ఆ గేట్లు కొంత మరమ్మతులు చేసి వాటిని సరిగా పెట్టుకున్నట్లయితే ప్రమాదం ఏమి ఉండదు. ఖచ్చితంగా దాని గురించి శ్రద్ధ తీసుకోవాలని చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా ప్లంజ్ పూల్ కూడా భయాన్ని కలిగించే విధంగా అయితే లేదు. దానివల్ల డ్యామ్ కు ప్రమాదం లేదు. అంటే డ్యామ్ నుండి ఏదైతే ఆనకట్ట నుంచి 60 మీటర్ల దూరంలో ప్లంజ్ పూల్ ఏర్పడింది కాబట్టి అదేం పెద్ద ప్రభావం ఉండదు. అయితే గేట్లు అయితే తుంగభద్ర డ్యామ్ కి ఏ విధంగా అయితే గతంలో 19వ గేట్ తెగి ప్రమాదం వచ్చిందో అట్లాంటి పరిస్థితి శ్రీశైలం డ్యామ్ కు రావచ్చు. కాబట్టి ఈ గేట్ల విషయంలో ఇంజనీర్లు కావచ్చు లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొంత జాగ్రత్త వహించి వీలైన త్వరగా మరమ్మతులు చేపట్టి చర్యలు తీసుకోవాలని చెప్తున్న పరిస్థితి. అయితే మొత్తం మీద 2-3 రోజులు ఇదే విధంగా కొనసాగినట్లయితే వరద ప్రభావంతో పూర్తి స్థాయి ఏదైతే 825 అడుగుల నీటి మట్టము అదేవిధంగా 210 టీఎంసీల నీటి సామర్థ్యానికి డ్యామ్ చేరుకున్న పరిస్థితి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనకు. ఓకే, థ్యాంక్ యూ బస్వరాజ్. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క పట్టాల పంపిణీ చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తాము చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజల మనసులు గెలుస్తాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో 1 కోటికి పైగా కుటుంబాల మధ్య 93 లక్షల కుటుంబాలకు ఏదో ఒక సంక్షేమ పథకం అవుతుందని తెలిపారు. ఇక ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం ప్రతి పేద కుటుంబానికి మద్దతుగా నిలవడమేనని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఒక 10 సంవత్సరాలు పైబడి తిరిగి ఇల్లు రావాలి అని అంటే ఇందిరమ్మ ప్రభుత్వం వస్తేనే తప్ప వాళ్ళకి ఇల్లు రాదు అని చెప్పి పెద్ద ఎత్తున ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని వచ్చినటువంటి ఓటర్ మహాశయులందరికీ తద్వారా ఏర్పడినటువంటి ప్రభుత్వం చేత లబ్ధిదారులుగా ఈరోజు ఇందిరమ్మ ఇళ్లను పొందుతున్నటువంటి మీ అందరికీ కుటుంబ సభ్యులందరికీ పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయ
ఒక రోజులో తీసుకున్న నిర్ణయం కాదు ఇది. 10 సంవత్సరాలు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ఆనాటి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి లీడర్గా ప్రతిపక్ష నాయకుడిగా నేను రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలు పర్యటన చేశాం. వారు కొన్ని చోట్ల పాదయాత్ర చేస్తూ బహిరంగ సభలు పెట్టారు. నేనేమో ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ఒక సుదీర్ఘ పాదయాత్ర చేశాను. నేను దాదాపు 4 నెలల్లో ఒక మండు టెండలు నడిచిన ప్రతి దగ్గర, కలిసిన ప్రతి ఊర్లో పేదల యొక్క బాధల్ని, ఇల్లు లేనటువంటి కుటుంబాల యొక్క సమస్యల్ని ప్రత్యక్షంగా విన్న తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో వారి ఫౌండేషన్ ద్వారా మునుగోడు నియోజకవర్గంలోకి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేక సన్మాన కార్యక్రమం నిర్వహించారు. 2024-2025 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లో మొదటి, ద్వితీయ, తృతీయ స్థానం సాధించిన 188 మంది విద్యార్థులను 62 ప్రభుత్వ పాఠశాలల నుంచి ఎంపిక చేసి నగదు, బహుమతులు మరియు ప్రతిభ పురస్కారాలు అందజేశారు. మొదటి స్థానం పొందిన విద్యార్థులకు 15,000 రూపాయలు, ద్వితీయ స్థానానికి 10,000 రూపాయలు, తృతీయ స్థానానికి 7,500 నగదు బహుమతులు అందించారు. ఇక ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు ప్రోత్సాహం కల్పించి విద్యార్థుల ప్రతిభను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందాలంటే మంచి ప్రోత్సాహం అవసరం. ఇది మిగతా విద్యార్థులకు కూడా స్ఫూర్తినిస్తుందని కోమటిరెడ్డి లక్ష్మీరాజ్ గోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు పని చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రోగ్రాం నిర్వహించడానికి ముఖ్య కారణం ఏమిటంటే, మనకి ఈరోజు ప్రభుత్వ బడులలోకి ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ప్రతి ఒక్కరూ ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తున్నారు. పిల్లలందరూ ప్రభుత్వ స్కూల్స్ని ఈరోజు మనం ఎంకరేజ్ చేయాలి అంటే తప్పకుండా మనందరము ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళందరికీ మంచి విద్యను, వాళ్ళకు ఆర్థికంగా సహాయం చేసినట్లయితే తప్పకుండా ప్రభుత్వ స్కూల్స్ అన్నీ కూడా ఇంకా ముందుకు పోయి ఇంకా చాలా బాగా అభివృద్ధి చెందుతాయని రాజగోపాల్ రెడ్డి గారు ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఈ ప్రోగ్రాం అనేది నిర్వహించారు. చెప్పాలంటే మనందరం కూడా ప్రతి మండలానికి కూడా ఎంతోమంది పిల్లలు 10th వరకు చదివి, అంటే మనకు సరైన దగ్గరలో స్కూల్స్ లేక ఎంతోమంది కొంతవరకే చదివించి దూరం పంపించలేక తల్లిదండ్రులు చాలా వరకు వాళ్ళ చదువులు ఆర్పిచేస్తున్నారు. ఎంతోమంది చదువు లేక, కాలేజెస్ లేక, జూనియర్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, పాలిటెక్నిక్ కాలేజెస్ ఇలాంటివన్నీ కూడా ప్రతి మండలానికి మనము స్థాపించుకున్నట్టయితే ముందు ఎవరు కూడా ఇటువంటి ఇబ్బందికి నోచుకోకుండా ప్రతి ఒక్కరూ మంచిగా చదువుకొని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అందరికీ కూడా ఉద్యోగాలు అన్నీ అందుబాటులో ఉండాలని చెప్పి కూడా రాజగోపాల్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు. ప్రతి మండలానికి కూడా జూనియర్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్ ఇలాంటివన్నీ స్థాపించుకొని మనందరం ముందుకు పోవాలని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారు ఈ మునుగోడు ప్రాంతాన్ని ఒక ఆదర్శమైన ప్రాంతంలాగా చేయాలని చెప్పి ఆయన ఒక సంకల్పంతో ముందుకు పోతున్నారు. మీ అందరి తోడ్పాటుతోటి, మీ అందరి సహకారంతో వచ్చే ఎన్నికల్లో 100 కొడతామంటూ బీఆర్ఎస్ పార్టీని బొంద పెడతామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య స్పష్టం చేశారు. తమ ముఖ్యమంత్రి చెప్పినట్లే బీఆర్ఎస్ పార్టీని ఓడిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పటి నుంచి తమ నినాదం 100 కొడతాం, బీఆర్ఎస్ ను బొంద పెడతామని బీర్లా ఐలయ్య అన్నారు. ముఖ్యమంత్రి అభిమాని అని పేర్కొంటూ బలపు, అహంకారం తగ్గలేదని ప్రజలు బీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఆయన చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి మూలకు కూర్చున్నట్లు ఫామ్ హౌస్, గెస్ట్ హౌస్లకు పరిమితమైన నాయకుల పాలనతో ప్రజలు నిరాశ చెందుతారని విమర్శించారు. మాజీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా శూన్యం చేసిందని చెప్పారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తూ, కేటీఆర్ గుర్తుపెట్టుకో, మా ముఖ్యమంత్రి చెప్పినట్టుగా వచ్చే ఎలక్షన్లో 100 సీట్లు కొడతాం, బీఆర్ఎస్ పార్టీ బొంద పెడతాం. ఇప్పటి నుంచి నినాదం 100 సీట్లు కొట్టడం, బీఆర్ఎస్ పార్టీ బొంద పెట్టడం. తెలంగాణ ప్రజలు మీ ముఖం మీద ఉమ్మేసి మిమ్మలను పదవి నుంచి దించినా కానీ మీ అహంకారం, మీ బల్బు ఇంకా తగ్గలేదు. తెలంగాణ ప్రజలు చీకొట్టి అసెంబ్లీలో మీకు 39 సీట్లకు పరిమితం చేసి, పార్లమెంట్లో గుండు సున్నా ఇచ్చి
ఎమ్మెల్సీలో కనీసం మీకు క్యాండిడేట్ కూడా దొరకనట్టుగా చేసినటువంటి మీ పార్టీ మనుగడలేని పార్టీ ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ద్వారా ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం చేసుకుంటూ ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ ఇలా చూసి మీరు తట్టుకోక మాకు 100 సీట్లు వస్తాయని మా గౌరవ ముఖ్యమంత్రి సవాల్ విసిస్తే ఆ సవాల్ను స్వీకరించే దమ్ము నీ అయ్యకు లేదు, నీకు లేదు. నువ్వు బచ్చగాడివి. అన్నమయ్య జిల్లా ఆడపూరు హరిజనవాడలో అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ కార్యకర్త కుప్పాల వెంకట సుబ్బయ్యను పార్లమెంట్ అధ్యక్షుడు చెమర్తి జగన్మోహన్ రాజు పరామర్శించారు. వెంకట సుబ్బయ్యకు 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఆరోగ్యం పూర్తిగా కోలుకునేంత వరకు పార్టీ అండగా ఉంటుందన్నారు. ఆసుపత్రి అవసరాల నిమిత్తం కూడా ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. గవర్నమెంట్ డబ్బులు ఇస్తాము వైద్యం చెప్పేసి వాళ్ళు ముందుగానే ఇచ్చేస్తాం. అంటే దాని ఎస్టిమేషన్ ఎల్ఓసి అట్లా తీసుకోండి. పాత బిల్లులు ఉంటే ఏదైనా ఉంటుందా అది కూడా ఉండేటి పెడతాము. ప్లస్ నెక్స్ట్ ఇంకా వైద్యానికి ఎంత తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మా కుటుంబ సభ్యుడైన కొప్పల వెంకట సుబ్బయ్య గారు ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురి కావడం జరిగింది. కాస్త గుర్తించడంలో లేట్ అయ్యింది. అయితే కనుక మంచి హాస్పిటల్లోనే వైద్యం తీసుకుంటూ ఉన్నారు. అతనికి కావాల్సినటువంటి అండదండలు తెలుగుదేశం పార్టీ తరఫున మా తరఫున అతనికి ఎప్పుడు కూడా ఉంటాయి. ఇప్పుడే వారితో చర్చించడం జరిగింది. ఆ వైద్యానికి అయ్యేటటువంటి ఖర్చును ఆ ఎస్టిమేషన్ను తీసుకొస్తే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఎల్ఓసి తీసుకురావడం కానీ ఇంతవరకు జరిగినటువంటి ఖర్చును ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి సీఎంఆర్ఎఫ్ ద్వారా కూడా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. అంతవరకు తాత్కాలికంగా అవసరాలను కూడా మేము దగ్గరగా ఉండి మా కుటుంబానికి సహాయకారిగా ఉంటాము. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా ఎంతో ధైర్యంతో దాదాపు వైసీపీ వాళ్ళ అరాచకాలను తట్టుకొని ఎన్నో కేసులను పెట్టించుకొని మీరు చూసే ఉంటారు. జెండా ఎప్పుడు ఇంటిపైన రెపరెపలాడుతూ ఉంటుంది. కష్టకాలంలో కూడా ఉన్నారు. అటువంటి మంచి కార్యకర్త, తెలుగుదేశం పార్టీ అంటే ప్రాణం ఇచ్చేటటువంటి కార్యకర్త అనారోగ్యంగా ఉండడం అనేటువంటిది కాస్త బాధాకరమైన విషయమైన ఆ కుటుంబానికి వారి అబ్బాయి కూడా మాకు తెలుగుదేశం పార్టీ మండల కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాడు. ఆ అబ్బాయి కూడా తెలుగుదేశం పార్టీ యాక్టివ్గానే ఉన్నాడు, మాతో పాటు పనిచేస్తూ ఉన్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జాతీయ తెలుగు సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో షార్ట్ ఫిలిమ్స్ పోటీలు నిర్వహించనున్నట్లు ప్రముఖ సినీ నిర్మాత చేగొండి వెంకట హరిరామ జోగయ్య తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రతిభావంతుల కోసం ఆగస్టు నెల చివరిలో ఈ పోటీలు జాతీయ స్థాయిలో జరగనున్నాయని పేర్కొన్నారు. తెలుగు సినిమాకు పాలకొల్లు విశేషంగా దోహదపడుతుందని, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న లొకేషన్లు సినిమాలకు ఎంతో అనుకూలంగా ఉంటాయని చెప్పారు. పాలకొల్లులో ఓ ఫిలిం ఇన్స్టిట్యూట్ స్థాపించాలని ప్రణాళికలో ఉన్నట్లు వెల్లడించారు. ఇక పోటీలో పాల్గొనదలిచిన వారు ఆగస్టు 10వ తేదీన తమ షార్ట్ ఫిలిం అప్లికేషన్ పంపించాలని, నిడివి 15 నిమిషాలు మించకూడదని స్పష్టం చేశారు. గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి 1 లక్ష, రెండో బహుమతి 75,000గా ఉండనున్నాయని, అదనంగా కన్సోలేషన్ ఫీజులు కూడా అందించనున్నట్లు తెలిపారు. ఇక ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ దర్శకుడు రాజా వర్ణం రెడ్డి అభినందించారు. జోగయ్య గారి సంకల్పం ప్రశంసనీయం. నేను ఈ కార్యక్రమంలో భాగస్వామిగా పనిచేస్తాను అని ఆయన వ్యాఖ్యానించారు. విశాఖపట్నం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం వేపాడ మండలం పాటూరు గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. మండల ప్రధాన కార్యదర్శి కోట్యాడ రమణమూర్తి ఆధ్వర్యంలో ఎంపీటీసీలు, స్థానిక పార్టీ నాయకులు పాల్గొన్న ఇంటింటి ప్రచారంలో శాసనసభ్యురాలు కోళ్ల లలిత కుమారి పాల్గొన్నారు. రాష్ట్రంలో పేదరికం లేని సమాజ నిర్మాణమే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాన లక్ష్యం. అందుకే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నేరుగా ప్రజల వద్దకే అందిస్తుందని ఆమె తెలిపారు. ఇక గత జగన్ ప్రభుత్వ హయాంలో పథకాలు కొంతమందికే పరిమితమైపోయాయని, మిగిలిన పేదలు అడిగితే వారిని పోలీసులతో భయపెట్టే పరిస్థితి ఉందని విమర్శించారు.
175 నియోజకవర్గాల్లో మేమంతా కూడా తెలుగుదేశం పార్టీ అక్కడక్కడ కూటమి ప్రజాప్రతినిధులు కూడా మాకు తోడుండి గ్రామాల్లోకి వెళ్తున్నాం. ఇవాళ వేపాడ మండలం పాటూరు గ్రామంలో మరి అక్కడ స్థానిక సర్పంచ్ గారైన రవణమూర్తి గారి ఆధ్వర్యంలో ఇవాళ పుట్టాడు రవణమూర్తి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రతి ఇంటింటికి వెళ్తూ మా ప్రజలని సంక్షేమ పథకాలు ఏవైతే ఈనాటి కూటమి ప్రభుత్వం ఎన్ని ఒడిదొడుకులున్నా ఇచ్చిన మాటకి కట్టుబడి కొన్ని సంక్షేమాలు ఏవైతే ఎన్నికల హామీలు కావచ్చు, సూపర్ 6 హామీలు కావచ్చు, ఇవాళ అమలు చేస్తూ ఆ అమలు విధానానికి ప్రతి ఇంటిని మేము మహిళల్ని కానీ పెన్షనర్దారులు కానీ వృద్ధులను కానీ పలకరిస్తూ ముందుకెళ్తూ ఉంటే ప్రతి ఒక్కరూ చెప్పే మాట ఒకటే, చంద్రబాబు గారు మహానుభావుడు వృద్ధులను అడిగితే పెద్ద కొడుకుగా ఇవాళ మాకు 4,000 పెన్షన్ ఇచ్చి ఇంట్లో మా పిల్లల కంటే ఎక్కువ చూస్తున్నారు అని చెప్పి చంద్రబాబు గారిని కొనియాడుతున్నారు. మరి మహిళలకు వచ్చేసరికి తల్లికి వందనం పడిందమ్మా అంటే ఎంతో సంతోషంగా, నాకు 2 పిల్లలు ఉన్నారు, 1 పిల్లలు ఉన్నారు, 13,000 పడ్డాయి, అలాగే గ్యాస్ సబ్సిడీ పడుతుంది అని పెద్ద ఎత్తున మహిళలంతా చిరునవ్వుతో చంద్రబాబు గారికి, లోకేష్ బాబు గారికి, ప్రభుత్వానికి అభిమానంతో స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఇదైతే వాస్తవం. ఇవాళ నుంచి నేను 5 రోజుల నుంచి గ్రామాలు తిరుగుతూ మరి సుమారు నేను ప్రతి గ్రామంలో కూడా 100 లోపు ఇల్లులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగుడి సత్తా.